నిరంతరం కూడా విద్యారంగంలో 13 నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ అన్ని రంగాల్లో తనదైనటువంటి ముద్రను సంపాదించుకున్నటువంటి పెద్దలు ఎక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు వారిని ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన సాధారణంగా సిరాజ్ ఖాద్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సిరాజ్ ఖాద్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు మొదటి అధ్యక్షులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రజ్వలితమైనటువంటి జ్యోతి మనందరిలో కూడా జ్ఞాన ప్రసాదాన్ని అందించి నిరంతరం మనలో ఉన్నటువంటి సృజన శక్తిని పెంపొందించే దిశగా మనము భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా యువజన సర్వీసుల శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ యువజన సాంస్కృతిక ఉత్సవాలు ఎంతో వైభవంగా ఇచ్చేసినటువంటి అధ్యక్షుల వారి ఇచ్చేసినటువంటి పెద్దల చేత జ్యోతి ప్రజలను గావించుకుని స్వామి వివేకానందుల వారికి పూలమాలతో అతిథులు పూలమాలను అలంకరణ చేస్తారు. స్వామి వివేకానందుల వారికి సార్ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, పెయింటర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, రకరకాల రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు ఎంతోమంది మనకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ వరవడిలో మీరు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి మీకున్న టాలెంట్ని చూపించుకోవడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ అందరూ మంచిగా పర్ఫామ్ చేసి మీ బృందం అందరి మెప్పు పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖకు సంబంధించిన అధికారులు అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ గారికి స్వాగతం. మీడియా మిత్రులకు కూడా చిన్న విన్నపం చేస్తూ ఉన్నా, ఈ సందర్భంగా ఎక్కడ పిల్లలు కావచ్చు, కళాకారులు కావచ్చు, ప్రదర్శనలు ఇచ్చినా, సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా మన బాధ్యతగా గుర్తెరిగి వాటిని ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ రేపు తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఎంతసేపు పిల్లల్ని చదువు అని చెప్పి చదువు వెంబడి నడిపిస్తూ ఉన్నారు. గతంలో లాగా పిల్లల స్కూళ్ళల్లో ఆటపాట రెండు ఉండాలి అని చెప్పి కోరుకునే తల్లిదండ్రుల సంఖ్య కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది. కాబట్టి వచ్చిన ఈ కళాకారులను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరందరూ కూడా ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా దాన్ని మీ కెమెరాలలో బంధించి మీ విలేకరులకు స్టాఫర్స్కి చెప్పి దాన్ని పెద్ద అక్షరాలతోటి న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రసారం చేయాలని చెప్పి కోరుకుంటూ, మంచి పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలకు స్పెషల్ ఇంటర్వ్యూ తీసి వాళ్ళది కూడా స్పెషల్ ఐటమ్ వేస్తే వాళ్ళని చూసి ఇంకో 100-1000 మంది కళాకారులు తయారవుతారు. కాబట్టి ఇదంతా ఉమ్మడి బాధ్యత, మా బాధ్యత, మీ బాధ్యత, మనందరి బాధ్యత.
ఈ ప్రోగ్రామ్ను కూడా మంచిగా కవర్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరినీ నిలబడి కోరుతున్నాను. అజ్రా ఫాతిమా బ్యూటిషియన్ కోర్స్ నుండి ఫాతిమా గారు సర్టిఫికేట్ తీసుకో. స్నేహ మంజుల థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, అందరూ ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుక జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే వివేకానంద జన్మదిన తరుణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మహబూబ్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల నుంచి కళాశాలల నుంచి పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు నేర్చుకొని ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేస్తారు. దాంట్లో జడ్జిలు కూర్చొని ఉత్తమ ప్రదర్శన ఎవరిది, ఏ బృందాన్ని అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రీడా ఉత్సవాల ద్వారా, సాంస్కృతిక ఉత్సవాల ద్వారా మన సంస్కృతిని మళ్ళీ భావితరాలకు అందజేసే కార్యక్రమం. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత క్రీడల పట్ల, సంస్కృతి పట్ల, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. ఎటువంటి ఈవెంట్లైనా సరే గవర్నమెంటే స్పాన్సర్ చేసి ప్రజల్లోకి మన కళలను తీసుకెళ్ళి వాటిని బతికించాలని చెప్పి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్యులందరూ కూడా, మా పార్టీ ముఖ్యులు అందరూ కూడా రావడం జరిగింది. పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.